రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ వంతు పనిచేస్తామన్నారు. అక్కేపాలెం జంక్షన్లో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సంఘ కార్యవర్గ సమావేశానికి శ్రీనిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అక్రిడేషన్ల సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలన్నారు. కూటమి నాయకులు దశల వారీగా తమ రాష్ట్ర జాతీయ యూనియన్ వినతి పత్రాలు అందజేశాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయా అంశాలకు సంబంధించి పలు సందర్భాల్లో వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న విశాఖ వేదికగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో పలు తీర్మానాలు చేసి మరోసారి కూటమికి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం నియమించిన అన్ని కమిటీల్లోనూ ప్రభుత్వ పాత్రికేయులకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఇటీవలే విశ్వదాత అవార్డు స్వీకరించిన జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, మాజీ రాష్ట్రపతి జానీ జైల్ సింగ్ పురస్కారాలు పొందిన సీనియర్ పాత్రికేయులు కెవి శర్మ, ఆనంద్లను ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అందరూ వారి సౌజన్యంతో ఈరోజు మా విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ గారి నేతృత్వంలో మా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 29న రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరగనుంది. ఇందులో అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులంతా కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాల మీద తీర్మానించుకోవడం జరిగింది. అలాగే నారాయణ గారు, మా మధురవాడ సాంబశివరావు గారు, అలాగే అన్ని యూనిట్లు ఇక్కడ ఆఫీస్ బ్యారర్స్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు కూడా ఇటీవలే పామర్రు మండలం, కృష్ణా జిల్లా, అక్కడ ఎలకొర్రు గ్రామంలో కాశీనాథుని పంతులు నాగేశ్వరరావు గారి పురస్కారాన్ని నేను స్వీకరించడం జరిగింది. ఆయన దేశోద్ధారక, విశ్వదాత అవార్డులకి ఆయనకు గాంధీజీ గారు అప్పట్లో అందజేశారు. ప్రత్యేకంగా అమృతాంజన్ సృష్టికర్త, ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన ఆ రోజుల్లోనే, అంటే శతాబ్ద కాలం క్రితం, 100 ఏళ్ళ క్రితం సావిత్రి స్కూల్స్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి కూడా ప్రత్యేకంగా విద్యాబుద్ధులు నేర్పించారు. అందుకనే అప్పట్లోనే ఆ స్కూల్ని గాంధీజీ గారు 3 సార్లు ఆ స్కూల్కి రావడం, నాగేశ్వరరావు గారు పంతులు గారితో అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆంధ్రపత్రిక ద్వారా స్వాతంత్రోద్యమానికి సరిగా స్వాతంత్రం రాకముందు 2 ఏళ్లకు ముందు నుంచే ఆయన ప్రత్యేకంగా అనేక వార్తా కథనాలు రాసి స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి పాల్గొన్నారు. అటువంటి మహానుభావుడు పురస్కారం నాకు లభించడం నేను చాలా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను. నేను రాష్ట్ర స్థాయిలో 3 పురస్కారాలు, జాతీయ స్థాయిలో 8 పురస్కారాలు, జిల్లా స్థాయిలో 9 పురస్కారాలు, ఇంకా ప్రైవేట్ పురస్కారాలు అన్నీ కలిపి ఒక 20-30 తీసుకున్నప్పటికీ కూడా నేను కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి పురస్కారం, విశ్వదాత అవార్డు తీసుకోవడం నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ అలాగే ఈరోజు నన్ను ఆదరించి మా కుటుంబంలో ఒక మనిషిగా భావించి మా అధ్యక్షులు నారాయణ గారు, అలాగే మా మిత్ర బృందం అంతా కూడా నన్ను, అలాగే ఇటీవలే విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జానీ జైల్ సింగ్ గారి స్మారక అవార్డు తీసుకున్నటువంటి మా విశాఖ సందేశం ఎట్రు శర్మ గారు, అలాగే మా సోదరుడు మధురవాడ నుంచి ఆనందరావు గారు, ఆయన సీనియర్ జర్నలిస్టు, వీళ్ళిద్దరికీ కూడా 2 పురస్కారాలు తీసుకున్నారు. ఇది మంచి సాంప్రదాయం. ఎవరైనా మన దాంట్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారం తీసుకున్నట్లయితే వాళ్ళని మన కార్యవర్గ సమావేశంలో సత్కరించుకోవడం కూడా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యల మీద ఐక్యంగా ముందుకెళ్తాం. ప్రభుత్వ నిర్ణయాల మేరకే మా పనితీరు కూడా ఉంటుంది. మేము ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఏదో తెచ్చి అద్భుతాలు సృష్టించి మేము జర్నలిస్టులకు వెల్ఫేర్ చేయలేం. మాకున్న పరిధి మేరకే వైద్యం అనగానే మా నారాయణ గారు, అలాగే విద్య అనగానే నేను, అలాగే మా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం అందిస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఇది మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఈ సన్మాన సత్కార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అధ్యక్షులు, మా కుటుంబ ఆప్తులు నారాయణ గారు, అలాగే మా ధవళేశ్వర రవికుమార్ గారు, మా సోదరులు, మా గాజువాక నుంచి ప్రసాద్ గారు,
రాంబాబు గారు, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, అలాగే మా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అధ్యక్షులు జగన్మోహన్ గారు, మరి అదేవిధంగా మన మదన్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, ఇక్కడ పేరున అందరికీ కూడా భీముల నుంచి రంగధామం గారు, ఈ కార్యక్రమ సంకల్పకులు మా మధురవాణి యూనిట్ మా అన్నయ్య సాంబశివరావు గారు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒకరి పేరు చెప్పానని కాదు, ఒకరు చెప్పలేదని కాదు, మా అన్నదమ్ములందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు గారు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 29న రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్ర యూనివర్సిటీ మనం ప్లాటినం జూబ్లీ హాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు ప్రధానంగా మన గాజువాక ప్రసాద్ గారు, భీమిలి రంగధామం గారు ప్రధానంగా సహకరిస్తామని ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం అదేవిధంగా మన శ్రీనిబాబు గారి సహకారంతో జూన్లో మన జర్నలిస్టుల పిల్లలకి మనము స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయించాం. మొత్తం అంతా ఆయనే పెట్టుకుంటున్నందుకు మన అందరి తరపున ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనం ఫెడరేషను, బ్రాడ్కాస్ట్ ప్లస్ అదే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ 3 యూనియన్లు కూడా ఒక సంయుక్తంగా మన సైనికుల్లోకి పనిచేస్తూ ప్రతి జర్నలిస్ట్కి మనం ఉపయోగపడాలి. జర్నలిస్టుల సంక్షేమం మనకు ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఇతర కార్యక్రమాల్లో వాళ్ళ గృహవస్థ కానీ అన్నింటా మనం ఫెడరేషన్ తగిన సహకారం అందిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి దగ్గర ఆదర్శవంతంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అదేవిధంగా ఈ మధ్య మన గాజువాక రాంబాబు గారికి సమస్య వచ్చినప్పుడు మన శ్రీనిబాబు గారు మనం అందరం కలిసి ఆయన తగిన సహకారం ఇచ్చాం. ఎవరైనా ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం ముందుంటూ చేయి కలుపుతూ మన తాలూకు సమస్యల్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇందుకు సహకరిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.